కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. అరటికాయ పెరుగు పచ్చడి, బనానా యోగర్ట్ చట్నీ. రుచిలో తటస్థంగా ఉండే అరటికాయ ముక్కల్ని కారంగా ఉండే పచ్చిమిర్చితో కలగలిపి ఆ రెండింటికి తగిన మోతాదులో పెరుగు కలుపుకొని చేసుకునే రుచికరమైన ఈ అరటికాయ పెరుగు పచ్చడి మనకు 2 విధాలుగా పనికి వస్తుంది. ఈ పచ్చడి అన్నంలో చక్కగా కలుపుకొని తినడానికే కాకుండా ఇడ్లీలలోకి, దోశలలోకి, గారెలలోకి, ఉప్మాలోకి, ఊతప్పంలోకి నంజుకు కూడా చాలా బాగుంటుంది. ఇలా 2 విధాలుగా పనికి వచ్చి మన పని తగ్గించే ఈ అరటికాయ పెరుగు పచ్చడిని ఎలా చేసుకోవచ్చో చూద్దామా మరి? అరటికాయ పెరుగు పచ్చడి తయారీకి కావలసినవి: పచ్చి అరటికాయ 1, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి 4 లేదా 5, చింతపండు గుజ్జు 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, మినపగుళ్ళు 1 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఎండుమిర్చి 1 లేదా 2, వంట నూనె 2 గరిటెలు, కరివేపాకు 1 రెమ్మ. అరటికాయ పెరుగు పచ్చడి తయారీ విధానం: ముందుగా ఉసిరికాయంత చింతపండును నానబెట్టి ఉంచుకోవాలి, లేదా తయారుగా ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవచ్చు. కొన్ని నెలల పాటు నిల్వ ఉండే చింతపండు గుజ్జును ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మా ప్యాకేజీ చింతపండు గుజ్జు తయారీ వీడియోని చూడండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాణలిని ఉంచి, బాణలి వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనెను పోసి, నూనె వేడెక్కిన తరువాత అందులో పచ్చిమిర్చిని వేసి వాటిని కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కల్ని గ్రైండర్ జార్లోకి తీసుకొని కలామెలా గుజ్జులా చేసుకొని ఉంచుకోవాలి. ఈ గుజ్జును అవసరమైనంత మేరకు మాత్రమే వాడుకుని మిగిలిన దానిని దాచుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకోబోయే అరటికాయ ముక్కల్ని వేయడానికి వీలుగా ఒక స్టీల్ గిన్నెలో నీటిని పోసి అందులో కొద్దిగా ఉప్పును కలిపి తయారుగా ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చి అరటికాయ తొక్కని చక్కగా తీసి అరటికాయను చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఈ కట్ చేసుకుని ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని వెంటనే ఉప్పు కలుపుకొని తయారుగా ఉంచుకున్న నీటిలో వేయడం వల్ల ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ ముక్కలున్న స్టీలు గిన్నెని పొయ్యి మీద ఉంచి అందులోని అరటికాయ ముక్కలకి కొద్దిగా పసుపుని జతచేసి వాటిని కొద్దిగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించి ఉంచుకున్న ముక్కల నుండి నీటిని వడకట్టాలి. తర్వాత ఈ ఉడికిన ముక్కల్ని కొద్దిగా మెత్తగా చితపాలి. తర్వాత తయారుగా ఉంచుకున్న పచ్చిమిర్చి గుజ్జుని ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలలో సరిపడినంత వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. పెరుగుతో చేసుకునే రోటి పచ్చళ్లలో పులుపు చాలా తక్కువ పడుతుంది కాబట్టి చింతపండును జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాణలిని ఉంచి అందులో తాళింపుకు సరిపడినంత నూనెను పోసుకొని, నూనె వేడెక్కిన తరువాత అందులో పచ్చిశనగపప్పును, ఆవాలను, మినపగుళ్లను, జీలకర్రను వేసుకొని మీడియం సెగ మీద వేయించుకోవాలి. ఇవి చిటపటలాడిన తరువాత తుంచిపెట్టుకున్న ఎండుమిర్చిని చిటికెడు పసుపుని వేసుకుని కలిగి త్రిప్పాలి. మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు దోరగా వేగిన తరువాత చివరగా కరివేపాకును వేసి అవి చక్కగా వేగిన తర్వాత స్టవ్ని కట్టివేయాలి. ఇప్పుడు ఈ పోపును తయారుగా ఉంచుకున్న అరటికాయ ముక్కలకు కలుపుకోవాలి. అరటికాయ ముక్కలలో పోపును కలిపిన తర్వాత చివరగా 1 కప్పుడు పెరుగును ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఈ పెరుగుకు సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. చివరగా పచ్చట్లో ఉప్పు, పులుపు, పచ్చిమిర్చి, కారం సరిపోయాయో లేదో సరిచూసుకోవాలి. అంతే, రుచికరమైన అరటికాయ పెరుగు పచ్చడి తయారు. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.